నాగోల్ మియాపూర్ స్టేషన్ల వద్ద వాహనాల ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఎత్తివేస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 6 నుంచి నాగోల్ మియాపూర్ మెట్రో పార్కింగ్ వద్ద ఛార్జీలు వసూలు చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది. అయితే గతంలోనూ పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టగా ప్రయాణికుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 14 నుంచి ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పడంతో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పలు రాజకీయ పార్టీలు సైతం ప్రయాణికులకు మద్దతు తెలిపాయి. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, మహాధర్నాకు పిలుపునివ్వడంతో మెట్రో అధికారులు వెనక్కి తగ్గారు. తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మళ్లీ నాగోల్ మియాపూర్ స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మరోసారి వారి నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రో పార్కింగ్ వద్ద ఛార్జీలు వసూలు చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది. అయితే గతంలోనూ పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టగా ప్రయాణికుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 14 నుంచి ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పడంతో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పలు రాజకీయ పార్టీలు సైతం ప్రయాణికులకు మద్దతు తెలిపాయి. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, మహాధర్నాకు పిలుపునివ్వడంతో మెట్రో అధికారులు వెనక్కి తగ్గారు. తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మళ్లీ నాగోల్ మియాపూర్ స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మరోసారి వారి నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.